నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 139. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ప్రేమ్ పూజను తీసుకుని తన ఊరికి బస్ ఎక్కించడానికి స్టార్ట్ అవ్వగా లోపలికి వెళ్ళారు ఇషు అదు. కాసేపటికి బస్ స్టాప్కి చేరుకున్నారు ప్రేమ్ పూజ. జాగ్రత్తగా వెళ్ళు, అస్సలు టెన్షన్ పడకు, ఓకేనా? నాకేం టెన్షన్ లేదు ఇప్పుడు. ఆ చరణ్ గాడి నీచ బుద్ధికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంది పూజ. ప్రేమగా ఆమె తలనిమిరిన ప్రేమ్ తనని మెదక్ బస్ ఎక్కించి ధైర్యం చెప్పి బస్ వెళ్ళిపోయే వరకు చూసి ఇంటికి రిటర్న్ అయ్యాడు. దాదాపు 2 గంటల తర్వాత తన ఊరికి చేరుకుంది పూజ. తను రీచ్ అయ్యేసరికి బైక్పై బస్టాండ్లో ఎదురు చూస్తున్నాడు తన నాన్న భాస్కర్. అప్పుడే వచ్చేసారా నాన్న? చిరునవ్వుతో అంటూ అతని దగ్గరకొచ్చింది పూజ. లేట్ అయితే నీకు ఇబ్బంది కదా అంటూ బైక్ స్టార్ట్ చేయగా ఎక్కి కూర్చుంది పూజ. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. గుమ్మం బయట చెప్పులు చూసి చాలామంది వచ్చారని అర్థమైంది పూజకి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి తన నాన్నమ్మ వాళ్ళ అక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేశారు. రామ్మ కాబోయే పెళ్లి కూతురా అని తన నాన్నమ్మ వాళ్ళ అక్క ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. పలకరింపుల కార్యక్రమం అయ్యాక తన గదిలోకి వెళ్ళింది పూజ. తన వెనకాలే వెళ్ళింది తన తల్లి రమ. త్వరగా రెడీ అవ్వు, అబ్బాయి వాళ్ళు బయలుదేరారట, ఇంకొక అరగంటలో వచ్చేస్తారు, ఇదిగో ఈ చీర కట్టుకో అని చీర తన చేతిలో పెట్టింది. అమ్మ, డ్రెస్ వేసుకుంటాను కదా, చీర అవసరమా అంది మొహం చిట్లిస్తూ. అవసరమే, నీకు జరిగేది పెళ్లి చూపులు, పద్ధతిగా ఉంటుంది, పైగా చీరలో లక్షణంగా ఉంటావు, త్వరగా కానివ్వు అని తొందర పెడుతూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది రమ. చిన్నగా నెట్టూచి డోర్ పెట్టుకొని చీర కట్టుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయింది పూజ. పూజ, వాళ్ళు వచ్చేశారు, రెడీ అయినట్టేనా అంటూ లోపలికొచ్చింది రమ. రెడీ అయ్యానమ్మా అంది అనాసక్తిగా. మెడ బోసిగా ఉంది, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అని తను వద్దంటున్న మెడలో పెట్టేసి, ఇప్పుడు ముద్దుగా ఉన్నావు, అబ్బాయి అయితే చాలా బాగున్నాడు, మంచి జాబ్, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, ఒక్కడే కొడుకు, పైగా మనకి బాగా తెలిసిన వాళ్ళు, ఒకే కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఈ సంబంధం కుదిరితే నీ జీవితం ఒక దారిన పడుతుంది, మాకు పెద్ద బాధ తీరుతుంది, పిచ్చి కారణాలు చెప్పి అబ్బాయిని వద్దనకు, సరేనా అంది పూజ గడ్డం పట్టుకొని. పిచ్చి కారణాలు కాదమ్మా, స్ట్రాంగ్ కారణాలే ఉన్నాయి, నేను రిజెక్ట్ చేయడం కాదు, మీ అంతటా మీరు రిజెక్ట్ చేసి తన్ని తరిమిస్తారు అని మనసులో అనుకుంటూ చిన్నగా తలాడించింది. వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి బయటికి వెళ్ళిన రమ్మ చరణ్ వాళ్ళందరికీ నమస్కారం చెప్పి వాటర్ అందించింది. అత్తయ్య, పూజ రెడీ అయిందా అని అడిగాడు చరణ్ చుట్టూ స్కాన్ చేస్తూ. బాబు, రెడీ అయింది అని సన్నని నవ్వుతూ బదిలిచ్చింది రమ. పాపం పూజ, నా బ్లాక్మెయిల్కి జడుచుకున్నట్టుంది అని తనలో తానే అనుకుంటూ సైడ్ స్మైల్ ఇచ్చిన చరణ్ పూజ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. వదిన, అమ్మాయిని తీసుకురండి, మళ్ళీ వజ్రం వచ్చేస్తుంది చరణ్ తల్లి హరిత మాటలకు. అలాగే వదిన అని బదులిచ్చి పూజ గదిలోకి వెళ్ళింది రమ. పూజ, రామ్మ తల్లి మాటలకు బెడ్పై నుండి లేచింది పూజ. తన భుజం చుట్టూ చేయి వేసి రమ బయటికి తీసుకెళ్తుంటే అయిష్టంగానే బయటికి కదిలి వాళ్ళ ఎదురుగా నిలబడింది పూజ. తనని చూడగానే చరణ్ కళ్ళు బల్బుల్లా మెరిశాయి. అబ్బా, ఏమున్నావే అని తనని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటే అతని కంపరమైన చూపులకు లోపల మండిపోతూ సైలెంట్గా నిలబడింది పూజ. ఇట్రామ్మ, కూర్చో హరిత తన చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది. మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం, ఈ విషయం మాకు ముందే తెలుసుంటే ఎప్పుడో పెళ్లి చేసేవాళ్ళం, ఇంత మంచి అమ్మాయిని పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగా అంది హరిత పూజను చూసి ముచ్చట పడిపోతూ. పూజ, ఇవాళకు అందించు అని టీ గ్లాసులతో ఉన్న ట్రైను రమ పూజకు అందించబోతుంటే చెయ్యి అడ్డుపెట్టింది పూజ. అయోమయంగా చూసింది రమ. దీనికంటే ముందు మీకు ఒక సినిమా చూపిస్తాను, ఆ సినిమా చూశాక కూడా నువ్వు టీ ఇమ్మంటే అప్పుడు ఇస్తానమ్మా, ఇప్పుడే వస్తాను అని చైర్ల నుండి లేచి పూజ తన రూంలోకి వెళ్తుంటే అందరూ బిత్తరపోయి చూశారు, ముఖ్యంగా చరణ్. సినిమా అంటుందేంటి, ఏం చూపిస్తుంది అని తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. తన వెనుకే వెళ్ళిన రామ ల్యాప్టాప్ తీస్తున్న కూతుర్ని అసహనంగా చూస్తూ, పూజ ఏం చేస్తున్నావు, ఇప్పుడు సినిమా ఏంటే, ఏం చేయాలి అనుకుంటున్నావు నువ్వు, అందరూ ఏమనుకుంటారు, అమ్మా సినిమా చూశాక మాట్లాడు. ఏ సినిమానే, నన్ను చూడ్డానికి వచ్చాడే ఆ మహానుభావుడిది అంటూ అదోవిచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసింది.
చరణ్ సినిమా తీశాడా? మాకెవరికి తెలియదే అంది రమ అవాకైపోతూ. ఇప్పుడు తెలుస్తుందిగా. ఎలాంటి అవార్డు ఇస్తావో ఇవ్వు. దీర్ఘంగా బ్రీత్ తీసుకొని ల్యాప్టాప్తో బయటికి నడిచింది పూజ. ఏదేదో అంటుంది, ఏం చేస్తుందో ఏంటో అని తల కొట్టుకొని రామ కంగారుగా తన వెనుక రాగా ల్యాప్టాప్తో వచ్చిన పూజను చరణ్ కాస్త కంగారుగా చూస్తుంటే భాస్కర్తో పాటు ఫ్యామిలీ అంతా విచిత్రంగా చూస్తున్నారు. తనని చూస్తున్న చరణ్ వైపు ఘాటు లుక్స్తో చూస్తూ ల్యాప్టాప్ టేబుల్పై పెట్టి ఓపెన్ చేసింది పూజ. ఏదో తేడా కొట్టింది చరణ్కి. గుండెల్లో కలవరం మొదలైంది. ఏం చేస్తుంది ఇది? పైగా చాలా ధైర్యంగా కనిపిస్తుంది. ఏముంది దాంట్లో అని మనసులో అనుకుంటూ, పూజ ఇప్పుడు అదెందుకు, తర్వాత చూసుకోవచ్చు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు అంటూ తన దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ అందుకోబోతుంటే ప్లీజ్ అడ్డుగా నిలబడిన పూజ అతని కళ్ళలోకి నిప్పులు చిమ్ముతూ సూటిగా చూసింది. ఏయ్ పూజ, ఏంటిది? నేను చెప్పింది మర్చిపోయావా? ఎక్కువ చేస్తే నీవు నీ ప్రియుడివి ఫోటో లీక్ చేస్తా. ఆమెకు మాత్రమే వినపడేలా అన్నాడు చరణ్. లీక్ చేస్తావా? ఏవి చెయ్యి అంది చేతులు కట్టుకొని యాటిట్యూడ్తో చూస్తూ. గతుకుమన్నాడు చరణ్. లీక్ చేయడానికి తన దగ్గర ఫోన్ ఉంటేగా. ఆ దొంగల మీద పట్టరానంత కోపం వచ్చింది. నా ఫోటోలు చూసి అందరూ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఇప్పుడు నేను చూపించబోయేది చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతే నీ గుండె ఏకంగా పేలిపోతుంది అని మెల్లిగా చెప్పి, తప్పుకోండి బావా అంది అందరికీ వినపడేలా. అల్లుడు ఏదో చూపిస్తాను అంటుంది కదా, అది చూశాక కార్యక్రమం మొదలెడదాం. పూజ మీకోసం ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందేమో అన్నాడు భాస్కర్ నవ్వుతూ. బంధువులంతా అతని నవ్వుతో జతకలపగా చరణ్కి మాత్రం పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. అందరూ వెనక్కి రమ్మంటుంటే ఏం చేయలేక వెనుదిరిగి చైర్లో కూర్చున్నాడు. అందులో ఏముందో అన్న టెన్షన్కి కుదురుగా కూర్చోలేకపోతున్నాడు. టెన్షన్ను నవ్వుతూ దాచి నార్మల్గా నటిస్తూ పూజ వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అతన్ని కోపంగా చూస్తూ వీడియో ప్లే చేసి చేతులు కట్టుకుని పక్కకు నిలబడింది పూజ. 3, 2, 1 నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతుంటే చరణ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్లాక్ స్క్రీన్ ఒక్కసారిగా కలర్ఫుల్గా మారి బార్లో చరణ్ స్వీటిని మీదకి లాక్కొని కిస్ చేసే సీన్ వచ్చేసరికి ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ లేచి నిలబడితే ఆ సీన్ చూసిన చరణ్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చరణ్ ఏంట్రా ఇది? షాకింగ్గా అతని వైపు చూసిన పేరెంట్స్ హారతి నారాయణలు, రమా, భాస్కర్తో పాటు బంధువులంతా తమ వైపు అదోలా చూస్తుంటే అవమానంతో తల దించుకున్నారు. ఏ పూజ, ఏం చేస్తున్నావు నువ్వు? ఆవేశంగా ఆమె దగ్గర కదిలిన చరణ్, అల్లుడు అక్కడే ఆగు. రూమంతా దద్దరిల్లిన భాస్కర్ వాయిస్కి అదిరిపడి అక్కడే ఆగిపోయాడు. నీ ఎవ్వారమేంటో ఈరోజు మేము పూర్తిగా తెలుసుకొని తీరాల్సింది అని స్క్రీన్ వైపు చూశాడు. లెట్స్ గో టు యువర్ ప్లేస్ అన్న స్వీటీ భుజంపై చేయి వేసి చరణ్ కార్ దగ్గరికి నడిచింది వస్తుంటే నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలిసిన చరణ్కి మెంటలెక్కిపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆ వీడియో ఎవరు షూట్ చేశారు? దానికంత సీన్ లేదు. ఎవరున్నారు దాని వెనుక అని పళ్ళు బిగించి పూజ వైపు ఆగ్రహంగా చూస్తుంటే యాటిట్యూడ్ స్మైల్తో సూటిగా చూస్తుంది పూజ. ఆమె నవ్వుకి అతని గుండె మరింత మండిపోగా గట్టిగా పిడికిలి బిగించాడు. అందరి ముందు ఇలా అడ్డంగా బుక్ అయినందుకు రగిలిపోతూ చూస్తున్నాడు. చరణ్ స్వీటీని కారులో తోసేసి కిస్ చేస్తూ ఆమె మీదకు చేరడం చూసి ఇంకా చూడలేక మొహం తిప్పేసుకుని భయంకరమైన ఆగ్రహంతో చరణ్ వైపు చూశాడు భాస్కర్. అంతటితో వీడియో ఎండ్ అయిపోగా పాస్ చేసి తండ్రి వైపు చూసింది పూజ. ఎంతో బుద్ధిమంతుడు అనుకున్న చరణ్ ఈ విధంగా కనిపించేసరికి షాక్ అయిపోయిన బంధువులంతా వాళ్ళలో వాళ్ళే చెవులు కొరుక్కుంటున్నారు. నువ్వు ఎంతో గుణవంతుడివి అనుకున్నాను, కానీ ఇలాంటి నీచమైన వ్యవహారాలు నడిపిస్తావని తెలిస్తే అసలు సంబంధం మాట్లాడేవాడినే కాదు. భాస్కర్ మాటలకు ఏంటి మామ దీనికి అలా మాట్లాడుతున్నారు? ఈ కాలంలో ఇవన్నీ కామన్, మీకు తెలియదంతే చిరాగ్గా చూశాడు భాస్కర్. అవునన్నయ్య, ఇదంతా సిటీలో కామనే, అందరూ ఇలాగే ఉన్నారు. అయినా ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు అలా చేసి ఉంటాడు. వాడి బాధలు వాడుకుంటాయిగా. ఎప్పుడో కాదత్తయ్య, నిన్నునే జరిగింది ఇదంతా అంది పూజ. హరిత తల కొట్టేసినట్టయింది. అలాగా, పెళ్ళికి ముందంటే ఏదో తొందరపడ్డాడు, కానీ పెళ్ళయ్యాక అలా ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా. పూజను బాగా చూసుకుంటాడన్నయ్య, నాది గ్యారంటీ.
భాస్కర్ ఏదో అనబోయేంతలోనే, మీ సుపుత్రుడి గురించి మీకు తెలియాల్సింది చాలా ఉందత్తయ్య, ఒకసారి ఇది చూడండి అని వీడియో ప్లే చేసింది. మళ్ళీ ఏం వీడియో అని తెల్లబోయి అటువైపు చూస్తున్న చరణ్ బార్లో తమ ముగ్గురి మధ్య కన్వర్జేషన్ ప్లే అవుతుంటే నెత్తిన పిడుగు పడినట్టయింది. మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక తల పట్టుకున్నాడు. అందానికి అందం, గుణానికి గుణం. పెళ్ళయ్యాక పూజను చెప్పు చేతుల్లో పెట్టుకుని నచ్చిందాంతో ఎంజాయ్ చేయొచ్చు. చరణ్ తన ఫ్రెండ్స్తో అన్న మాటలకు చరణ్ తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకుంటే రమతో సహా బంధువులు చీకొట్టినట్టుగా అసహ్యంగా చూశారు చరణ్ వైపు. ఇక భాస్కర్ రక్తం సరసరా మరిగిపోగా పళ్ళు బిగించి నడవరా బయటికి అన్నాడు ఉరిమి చూస్తూ. మామా, మాటలు మర్యాదగా రాని. నీకేంట్రా మర్యాద? వీధిలో కుక్కకు నీకు తేడా లేదు. నీకు బంగారు లాంటి నా కూతురు కావాల్సి వచ్చిందా? హరిత, నీ కొడుకుని తీసుకుని బయలుదేరు. బంధువులు కాబట్టి బ్రతికిపోయారు, వెళ్ళండి అన్నాడు ఆగ్రహంతో రగిలిపోతూ. ఏంటి, నీ కూతురు బంగారమా? అది ఏం తక్కువ కాదు అనే మాట పూర్తయ్యేలోపే చరణ్ చెంపను చెల్లు మనిపించాడు భాస్కర్. ఆ దెబ్బకు అవమానంగా ఫీల్ అవుతూ ఆగ్రహంతో చూశాడు చరణ్ భాస్కర్ వైపు. పూజకి ఎగిరి గంతెయ్యాలి అన్నంత హ్యాపీగా అనిపించింది. బంధువులంతా అదిరిపడగా, భాస్కర్, నా కొడుకుని కొడతావా అంటూ కోపంగా దగ్గరికొచ్చాడు చరణ్ తండ్రి నారాయణ. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే కొట్టడం కాదు, నాలుక చీరేస్తాను. నీ కొడుకు ఇలాంటి వాడిని ముందే తెలుసుంటే నా ఇంటి గడప కూడా తొక్కనిచ్చేవాళ్ళం కాదు. ముందే బండారం బయటపడింది, లేదంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. బయటికి వెళ్ళండి అన్నాడు భాస్కర్ ఆవేశంగా. నా కొడుక్కన్న మంచోడు దొరుకుతాడా నీకు అల్లుడిగా? ఎవడొస్తాడో మేము చూస్తాం, రారా అని నారాయణ చరణ్ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే అతని చెయ్యి విడిపించుకున్నాడు చరణ్. ఒసై పూజ, నాతోనే పెట్టుకుంటావా? నన్ను నా ఫ్యామిలీని అందరి ముందు అవమానించి పరువు తీస్తావా? నిన్ను ఊరికే వదలనే అని పూజ వైపు కోపంగా చూపుడు వేలు చూపిస్తుంటే బెదరకుండా సూటిగా చూస్తూ ఉంది పూజ. ఏంట్రా నువ్వు చూసేది? ఇంకోసారి నా బిడ్డ జోలికొస్తే నరికి పాతేస్తాను. బావా, నీ కొడుకును హద్దుల్లో పెట్టుకో అన్నాడు భాస్కర్. రేయ్ రారా, నీకేం తక్కువరా? దానికన్నా అందం ఆస్తి ఉన్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. దానికి ఎంతటి బుద్ధిమంతుడు వస్తాడో మనం చూద్దాంలే అని అట్టహాసం చేస్తూ చరణ్ చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది హరిత. కూతురిని గట్టిగా హత్తుకుంది రమ. అమ్మో, పెద్ద గండం తప్పింది. ఆ అబ్బాయి ఇలాంటి దుర్మార్గుడు అనుకోలేదు. ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే నీ బ్రతికేమయ్యేది? వాడి గురించి తెలుసుకుని వాడి చేతిలో పడకుండా నీ జీవితాన్ని నువ్వే కాపాడుకున్నావు అని ఎమోషనల్ అయింది రమ. వాళ్ళిద్దరినీ కలిపి దగ్గరికి తీసుకున్నాడు భాస్కర్. నన్ను క్షమించరా, పెద్దమ్మ వాళ్ళందరూ మంచోడని చెప్తే గుడ్డిగా నమ్మేశాను. ఇలాంటి పోరంబోకని అస్సలు తెలుసుకోలేకపోయాం. నిజం తెలియకపోయింటే పరిస్థితి ఏమయ్యేది? ఆ ఊహకే భయం వేసింది భాస్కర్కి. నాన్న భాస్కర్, ఇదంతా చూసే వరకు వాడి గురించి మాకు తెలియదురా. మంచోడని అనుకున్నాం, లేదంటే వాడి సంబంధం మాట్లాడే వాళ్ళం కాదు అంది తన పెద్దమ్మ. ఏం మాట్లాడలేదు భాస్కర్. ముందే వాడి బండారం బయటపడింది, లేదంటే నా మనవరాలి జీవితం ఆగమయ్యేది. తప్పైందిరా అంది. పూజని వదిలి తన చేతులు పట్టుకున్నాడు భాస్కర్. ఇందులో నీ తప్పేం లేదు పెద్దమ్మ, నీకు తెలిసింది నువ్వు చెప్పావు. వాడు మంచోడా కాదా అని తెలుసుకోకపోవడం మాదే తప్పు అన్నాడు. ఇక మేము పోయేస్తాం, అప్పుడైనా తినేసి వెళ్దురు. పొద్దున టిఫిన్ చేశాం కదరా, వెళ్తాం ఇంకా. సరేలే, జాగ్రత్త. కొడుకు కూతురి ఫ్యామిలీతో పాటు తన పెద్దమ్మ వెళ్ళిపోగా పూజ వైపు తిరిగాడు భాస్కర్. మేం చేయలేని పనిని నువ్వు చేశావు, ఎలా తెలుసుకున్నావురా వాడి గురించి అడిగాడు భాస్కర్. కళ్ళనీళ్ళు తుడుచుకుని చూస్తుంది రమ. మా ఆఫీసే కదా, మా ఫ్రెండ్స్ను అతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను. అతని ఫాలో అయితే ఇదంతా తెలిసింది అంది పూజ. మంచి పని చేశావురా. ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళ అర్థం కావట్లేదు. ఈసారి జరిగిన తప్పు మళ్ళీ జరగనివ్వను. ఆలస్యమైనా మంచిది. అన్ని విధాలా మంచివాడిని వెతికి పట్టుకుని తీసుకొస్తాను అంటుండగానే ఇంటి ముందు కారు ఆగడంతో అటువైపు చూశారు ముగ్గురు. ఆ తరువాత ఏం జరగబోతుంది? కారులో వచ్చింది ఎవరు? ప్రేమ పూజల ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుందా? వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? పూజపై కోపంతో రగిలిపోయే చరణ్ ఏం చేయబోతున్నాడు? అతనికి అదవ్ ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది?
అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.